కడప వైఎస్ ఆడిటోరియం నందు ఆదివారం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మరియు ఏఈటియు ఆధ్వర్యంలో టీవీ టెక్నీషియన్లకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఆర్పిఎల్ ట్రైనింగ్ ద్వారా రాష్ట్రంలో ఇప్పటికీ 14 జిల్లాల ట్రైనింగ్ ముగిసింది. 15వ జిల్లాగా మా కడప జిల్లాకు గుర్తింపు వచ్చింది. ఆ ట్రైనింగ్ వాళ్ళు ఇస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రతి చోట 100-150 మంది కండక్ట్ అయినా మా కడప జిల్లాలో దాదాపుగా 280-300 మంది దాకా మొట్టమొదటిగా రాష్ట్రంలోనే అత్యధికంగా కడప జిల్లాలో ట్రైనింగ్ టెక్నీషియన్స్ అందరూ మిత్రులు వచ్చారు. రాష్ట్రంలోనే చాలా ఏ జిల్లాలో రానటువంటి కడప జిల్లా రావడం అనేది చాలా గొప్ప విషయం, ఆనందకరం. దాంతోపాటు రాబోయే కాలంలో మరోగా మంచి టెక్నాలజీతో అభివృద్ధి చెందాలని, మంచి టెక్నాలజీతో మా పార్టీ ద్వారా ఇంకా అప్గ్రేడ్ కావాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ మంచి టెక్నాలజీ రావాలని కోరుకుంటున్నాను. ఎస్ఆర్ఎం కాలేజ్ వారిని ఇప్పుడు టూల్స్ కొంత భాగం ఇస్తున్నారు, మరో మంచి అడ్వాన్స్ టూల్స్ ఇస్తే బాగుంటుంది అనేది మా మీడియా మిత్రులకు ఈ ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఆ ఎస్ఆర్ఎం కాలేజ్ వారి తరఫున మరొక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏ ఇయర్ అయినా మంచి టూల్స్కి మరింత అప్గ్రేడ్ కావాలని అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. మీ పేరు క్యారె చెప్పండి. నా పేరు అబ్దుల్ సలీం, కడప ప్రెసిడెంట్, స్టేట్ జాయింట్ సెక్రటరీ. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మహారావు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఇప్పుడు శనివారం, ఆదివారం, సోమవారం ఈ 3 రోజులు కడప జిల్లాకి ట్రైనింగ్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ క్యాంపులు ప్రతి జిల్లాకి జరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు 14 జిల్లాలకి ట్రైనింగ్ పూర్తయిపోయింది. ఇక మిగతా జిల్లాలకు కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని యూనివర్సిటీ యాజమాన్యం తెలియజేయడం, వాళ్ళ ద్వారా వాళ్ళ పర్మిషన్ ద్వారా ఒక్కొక్క జిల్లా చేసుకుంటూ పోవడం జరుగుతుంది. అదేవిధంగా మా టీవీ మెకానిక్ సోదరులందరికీ ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళ వృత్తిలో నైపుణ్యం సాధించి వాళ్ళ వర్క్లో ముందుకు పోతారని ఆశిస్తూ మా సమస్యలన్నింటిని ప్రభుత్వ దృష్టికి తీసుకుని పోయి మా సమస్యలను గుర్తించి తగు ప్రభుత్వ వారి ఆర్థిక సహాయం అందిస్తారనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు మన స్టేట్ మొత్తం చేయడం జరుగుతుందండి. అదేవిధంగా గవర్నమెంట్ వారికి మా సమస్యలను కొన్ని తెలియజేయాలనే ఆలోచనతో త్వరలో ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని కలిసి వాళ్ళకి మెమరాండం ఇద్దామనే ఆలోచనతో ఉన్నాము. మరీ ముఖ్యంగా ఆదరణ పథకం ద్వారా మా టెక్నీషియన్లకి ఏదైనా పనిముట్లు సహాయం అందిస్తారనే ఆలోచనతో వాళ్ళని కోరటానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. వాళ్ళ పర్మిషన్ దొరకగానే మేము ఆ కార్యక్రమం కూడా చేస్తామని ముందుకెళ్ళి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ స్టాఫ్ కానీ తోటి టెక్నీషియన్ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని కడప కార్యవర్గ సభ్యులు ఏర్పాటు చేయటము, ఈ కార్యక్రమం విజయవంతం చేయటంలో చాలా సహకరించారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీ పేరు చెప్పండి. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి. క్యాడర్ పేరు? నా పేరు నరసింహారావు, ఆంధ్రప్రదేశ్
స్టేట్ ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్నండి. నా పేరు రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెకానిక్ ట్రేడ్ యూనియన్ మాజీ ప్రెసిడెంట్. మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహణ గురించి ఒక 2 విషయాలు క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ ట్రైనింగ్ ఆర్పిఎల్ స్కిల్ ట్రైనింగ్ అనేది ఎస్ఆర్ఎం కాలేజీ వారి సహకారంతో కడప జిల్లాలో నిన్నటి నుంచి ఈరోజు రేపు అంటే శని ఆది సోమ 3 వారాలుగా ఈ ట్రైనింగ్ నిర్వహణ జరుగుతుంది. ఈ ట్రైనింగ్ గురించి మేము గత 6 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీమ్ మెకానిక్ ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి మొదటి కార్యవర్గం టైంలో కానీ రెండవ కార్యవర్గం టైంలో పలుమార్లు ప్రయత్నం చేయడం జరిగింది. ఇలాంటి ప్రయత్నాల వలన మాకు ఈఎస్ఎస్ఐ స్కిల్ ఇన్ఛార్జి లాలు సార్ గారు ఒకరోజు మాకు ఈ స్కిల్ ఆర్పిఎల్ ట్రైనింగ్ గురించి చెప్పి ఎస్ఆర్ఎం కాలేజ్ వారు మీకు సహాయం చేస్తారు, ఈ ఎస్ఆర్ఎం కాలేజ్ వారు ఆర్పిఎల్ స్కిల్ ట్రైనింగ్ గురించి సాయం చేస్తారు, మీరు రండి అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా మేము విజయవాడ వెళ్ళి ఎస్ఆర్ఎం స్కిల్ ఆఫీస్కు వెళ్ళి స్కిల్ ఇన్ఛార్జి మురుగన్ గారితో సమావేశమై ఈ ఆర్పిఎల్ స్కిల్ ట్రైనింగ్ గురించి మేము వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మురుగన్ గారు సానుకూలంగా స్పందించి మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రేడ్ యూనియన్కి అవకాశం కల్పించి రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ట్రైనింగ్ నిర్వహణకు ముందుకొచ్చి వారి ఫండ్స్ ఎస్ఆర్ఎం కాలేజ్ ద్వారా నిధులు సమకూర్చి మాకు ఈ ట్రైనింగ్ అవకాశాన్ని వారు కల్పించడం జరిగింది. ఇలాంటి జిల్లా ఇప్పటికీ ఇది 14వ జిల్లా ట్రైనింగు. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఇంకా 8 జిల్లాలు కూడా ఉన్నాయి. ఇలా 26 జిల్లాల్లో వారు మాకు సహకారం అందించి ఈ ట్రైనింగ్ గురించి సహకారం అందించిన ఎస్ఆర్ఎం కాలేజీ యాజమాన్యం వారికి, అలాగే స్కిల్ ఇన్ఛార్జి మురుగన్ గారికి, అలాగే ఈఎస్ఎస్ఐ ఇన్ఛార్జి లాలు సార్ గారికి, అలాగే గత ఈ ట్రైనింగ్ల కల్లా మాకు సహకారం అందించిన ఎస్ఆర్ఎం కాలేజ్ స్కిల్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి మా సాగర్ గారికి, అలాగే ఈ ట్రైనింగ్ల కల్లా మాకు సహకారం అందించిన ఎస్ఆర్ఎం టీం యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి కూడా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీం మెకానిక్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ పేరు చెప్పండి. నా పేరు మధుసూదన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీం మెకానిక్ ట్రేడ్ యూనియన్ మాజీ ప్రెసిడెంట్.